మీరు కూడా చదువుకునే రోజుల్లో పండగలు వస్తే ఇంకా మీ అమ్మమ్మ గారులకో మీ నాన్నమ్మ గారులకో అయ్యి పల్లెటూరులే అప్పుడు అలా వెళ్ళేవాడు. సెలవుల్లో మళ్ళీ మా అమ్మమ్మ గారు అని చిగురుకోట అక్కడ తీసుకెళ్ళిపోయేది మా అమ్మ. చిగురుకోటలో ఇసుక నేల అనుకుంటుంది, గరువు అంటారు దాన్ని. గోంగూర, పచ్చిమిరపకాయలు, వంకాయలు ఇలాంటివన్నీ పండుతాయి ఆ చేలల్లో. నేను చూసేదాన్ని. మా అమ్మ చూసి మా అమ్మకు ప్రాణం ఆగేది కాదు. వాళ్ళ చెల్లెళ్ళు అట్టా తింటంటే మేము ఎప్పుడు బాగా తినేవాళ్ళం. మా ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం నీట్గా చేపలని అయ్యని బాగా తినేవాళ్ళం. వాళ్ళకి ఎప్పుడు ఇదే, వాళ్ళకి గట్టుల్లో కాసినయే. అలాగే ఒక్కొక్కసారి సెలవులు వస్తే ఆ సెలవులంతా అక్కడ గడిపేసేవాళ్ళం. అసలు ఇక సినిమా అంటే మళ్ళీ మా ఊరు వస్తేనే. మా పిన్నాళ్ళకి మా పిన్ని పిల్లలకి ఎవరికి సినిమానే తెలియదమ్మా. శ్రీరామనవమి వస్తుందంటే మా అమ్మ ఒక 2 మరకాలు అనేవాళ్ళే, 2 కుంచాలు పెసలు వేయించేసి పప్పు చేసి పెట్టేయటం. చిన్ననాటి జ్ఞాపకాలు చెప్తున్నాను కదా. మొన్న ఆడుకునే వరకు పండగలు అయ్యి అని చెప్పేశాను. ఆ వీడియోలు ముందు వచ్చినా వెనక్కి వచ్చినా ఎప్పుడు చెప్పినా అప్పుడే వినండి. ఇక వరుస పెట్టి రాయడానికి ఇదేమీ నావల్ కాదు. నాకు గుర్తొచ్చినట్టు చెప్తున్నాను. ఓకేనమ్మా. పోతే చెప్పాను కదా, పండగల సందర్భంగా చుట్టాల ఇళ్ళకి వెళ్తాం. మీకు తెలుసు బాగా. మీరు కూడా చదువుకునే రోజుల్లో పండగలు వస్తే ఇంకా మీ అమ్మమ్మ గారులకో మీ నాన్నమ్మ గారులకో అయ్యి పల్లెటూరులే అప్పుడు అలా వెళ్ళేవాడు. ఒక సమ్మర్ సెలవులు అయితే మాత్రం ఏదో కొంతమంది అదే ధనికులు విజయవాడ, హైదరాబాదు అటు చుట్టాలు. విజయవాడ అనేవారు కాదు అప్పుడు, బెజవాడ వెళ్ళారంట. వాళ్ళ చుట్టాలు ఉన్నారంట అక్కడ అనేది గొప్ప. ఇలా రైలు ఎక్కి దిగి బేడదన ఛార్జీలు పెట్టి దిగే ఊళ్ళే ఉంటాయి మా చుట్టాలు ఊళ్ళు. వాళ్ళు విజయవాడ వెళ్తున్నారంటే, ట్రైన్లో బస్సులు ఎక్కి విజయవాడ వెళ్తున్నారంటే గొప్ప అనమాట. అప్పుడు బెజవాడ వెళ్ళారని. బెజవాడ వెళ్ళారు ఎందుకు గొప్ప? సినిమా హాళ్ళు ఎక్కువ ఉంటాయి, గుడివాడ కంటే ఎక్కువ ఉంటాయి. మాకు గుడివాడ వరకే తెలుసు సినిమాలకు వెళ్ళటం, విజయవాడ తెలీదు. అదే అప్పట్లో బెజవాడ తెలియదు సినిమాలకు, అంతా బెజవాడ ఊరే తెలీదు. ఎప్పుడన్నా చాలా రేరు. నా చిన్నప్పుడు కనకదుర్గ గుడి కూడా వెళ్ళా, అదో పెద్ద కథ, తర్వాత చెప్తా. దుర్గగుడి నా పేరు పెట్టుకున్నారే కానీ నాకు, నేను పుట్టిన తర్వాత విజయవాడకు కూడా తీసుకెళ్ళాం. అమ్మాళ్ళు నన్ను కావాలని కోరుకున్నారు, పుట్టుకొచ్చాను, ఆ పేరు పెట్టారు, ఇక అంతే. అదొక కథ నేను చెప్తాను, అది పెళ్ళి గుర్తొచ్చింది వాళ్ళకి. ఓకేనమ్మా. ఇట్లా ఎన్నో సందర్భాల్లో గొప్పవాళ్ళకి పేదవాళ్ళకి తేడాలు ఎన్నో చెప్తున్నా. జస్ట్ ఇది ఊరు వెళ్ళడమే. బెజవాడకి దీనికి ₹1.50 ₹2 ఛార్జీలు డిఫరెన్సే ఉంటుంది. కానీ బేడ అద్దనాలు అణాలు ఎక్కడ ₹2 ₹1.50 ఎక్కడ ఛార్జీ. అంత డిఫరెన్స్లో కూడా వెళ్ళలేరు. ఎంత తేడాలో చూసావా గొప్పవాళ్ళకి పేదవాళ్ళకి. వాళ్ళ చుట్టాలు కూడా చుట్టుపక్కలే ఉంటారు. ఆ బండి ఎక్కెళ్ళి, బండి అంటా అని చెప్పానుగా, రైలు వచ్చింది, లేకపోతే కొంతమంది బండి వచ్చింది. కొద్దిగా చదువుకున్న వాళ్ళు రైలు వచ్చింది అంటాం. ఇలాంటి అనుభవాలు ఊళ్ళు వెళ్తాం కదా సెలవుల్లో. ఇట్లాంటి సెలవుల్లో మళ్ళీ మా అమ్మమ్మ గారు అని చిగురుకోట అక్కడ తీసుకెళ్ళిపోయేది మా అమ్మ. మనవాళ్ళు దారిలోనే ఉంటారు, ఇంక 2-3. అయినా వాళ్ళ దగ్గర ఊరికే చూసి వెళ్ళటమే. మా అమ్మమ్మ గారు ఊరితే మా అమ్మ తీసుకెళ్ళిపోయేది. అక్కడికి తీసుకెళ్ళిపోయి మళ్ళీ అదే వరుస మళ్ళీ పొలాలు వెళ్ళటమే. మా పిన్నోళ్ళు, మా బాబాయిలు, మా పిన్ని పిల్లలు అందరూ పొలాలు. చిగురుకోటలో ఇసుక నేల అనుకుంటుంది, గరువు అంటారు దాన్ని. గోంగూర, పచ్చిమిరపకాయలు, వంకాయలు ఇలాంటివన్నీ పండుతాయి ఆ చేలల్లో. వెళ్ళిపోయి ఎంత సరదాగా ఉండేది. మోటూరులో మరి కావిళ్ళు వస్తే కొనుక్కోవడం తప్పితే దొడ్లో వేసేంత కూడా లేదు మాకు కూడా. అక్కడికి వెళ్తే ఆ పచ్చిమిరకాయలు కొయ్యడం, గోంగూర కొయ్యను, దోసకాయ చెట్లు ఇట్లా వెళ్ళిపోతూ ఉండే చేలలో పడి దోసకాయలు పీకను, అవన్నీ ఒక సరదా. ఆ కూరలు కోసుకుని ఒళ్ళు వేసేసుకుని ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఒక సంచిలో వేసేవాళ్ళు మమ్మల్ని. ముందు ఒళ్ళు వేసి కోసుకోవటం, పచ్చిమిరకాయలు కొయ్యటం అని అది ఎంత సరదానో. ఆ గోంగూర, ఆ పచ్చిమిరపకాయలు, ఆ వంకాయలు, ఆ దోసకాయలు అన్నీ ఇన్ని పోసుకొచ్చేవాళ్ళం మా పిన్నవాళ్ళ ఇంటికి. మా అమ్మకి అంత వెర్రి కూరలంటే. అంత వండి అందరికీ పెట్టేయాలి, వాళ్ళు కమ్మగా తినరు. మా పిన్నవాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? గోంగూర కోసుకొచ్చేవాళ్ళం కదా, ఒలుసుకొచ్చేవాళ్ళం శుభ్రంగానే. అది కడిగేసేవాళ్ళు, కడిగి ఒక మట్టి దాకలో పెట్టేసేవాళ్ళు గోంగూరని. పచ్చిమిరపకాయలు కోసుకొచ్చాం కదా, ఆ పచ్చిమిరపకాయలు కూడా తొడియాలు తీసేసి కడిగేసి ఆ గోంగూరలో పెట్టేసేవాళ్ళు. పచ్చిమిరపకాయలు కూడా ఇంత గోంగూరకి ఇన్ని పచ్చిమిరపకాయలు కూడా పెట్టేసేవారు, అందులో పెట్టేసి మూత పెట్టేసేవాళ్ళు. అది గోంగూరతో పాటు మగ్గిపోయేది. నట్టింట్లో రోలు ఉండేది. అప్పుడు ఆ రోలు శుభ్రంగా తడిగుడ్డ పెట్టి తుడిచేసి ఇది చేసి ఈ ఉడకబెట్టేసింది ఉంది కదా పచ్చిమిరపకాయలను, గోంగూర, ఇది అందులో వేసి ఎంత కల్లుప్పు వేసేసి కొట్టేవాళ్ళు అదే రోకలతో. మా పిన్ని ఇటు తోస్తూ ఉంటే మా బాబాయో ఎవరో ఒకళ్ళు కొట్టేవాళ్ళు. ఇక అదేనయ్యా ఉప్పు, పచ్చిమిరపకాయలు, గోంగూర, ఇవే పనిక. ఇంకా అందులో జీలకర్ర, ఎల్లుల్లిపాయ ఏమీ లేదు. నేను చూసేదాన్ని. మా అమ్మ చూసి మా అమ్మకు ప్రాణం ఆగేది కాదు. వాళ్ళ చెల్లెళ్ళు అట్టా తింటంటే మేము ఎప్పుడు బాగా తినేవాళ్ళం. మా ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం నీట్గా చేపలని అయ్యని బాగా తినేవాళ్ళం. వాళ్ళకి ఎప్పుడు ఇదే, వాళ్ళకి గట్టుల్లో కాసినయే. మా అమ్మ వచ్చిన తర్వాత ఎల్లుల్లిపాయలు తెచ్చి, ఉల్లిపాయలు తెచ్చి, జీలకర్ర తెచ్చి మా అమ్మే నూరి అట్టిన చక్కగా ఆ పచ్చడి చేసి పెడితే పెద్దమ్మా ఎంత కమ్మగా ఉందని తినేవాళ్ళు వాళ్ళు.
వాళ్ళు చేసుకున్నది అలా ఉండదుగా మరి. పచ్చిమిరపకాయలు, గోంగూర, ఉప్పే. వాళ్ళు అవి తిని చాలా ఎకరాలు కొనుక్కున్నారు. మా అన్నయ్య వాళ్ళు మా అమ్మని అదే తిట్టేవాళ్ళు. వాళ్ళు చూడు ఎలా తిని ఎలా ఎకరాలు కొనుక్కుంటున్నారో, నువ్వు చెల్లెళ్ళు కానీ తమ్ముడు కానీ వండేసి కొండలు పంపించేస్తావు, వాళ్ళైనా వాళ్ళు తింటున్నారా అనేవాళ్ళు. మమ్మ వెళ్ళినప్పుడల్లా పొలం వెళ్ళిపోయి పీతలు తెచ్చో నత్త మాంసం అనేది ఒకటి దొరుకుద్దమ్మా పల్లెటూళ్ళల్లో ఉండేది. ఇప్పుడు కూడా సిటీల్లో కూడా పెద్ద పెద్ద బజార్లో ఉంది, మార్కెట్లో చాలా మంచిది నత్త మాంసం. నేను విజయవాడ వచ్చి చేస్తానని చెప్తాను, ఇంతవరకు రాలేదు. వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా చేస్తాను, మీకు ఆ వీడియో పెడతా. నత్తలు దాను అవి కొట్ట అంత గోంగూర కోసురాను వాళ్ళ కోసమే, చెల్లెళ్ళు పిల్లల కోసమే. మా అమ్మ 9 అక్క చెల్లెళ్ళు మా అమ్మే పెద్దది, వాళ్ళ కోసం ఒక త్యాగాలు. మళ్ళీ నా సెలవులు ఎన్నాళ్ళు ఉన్నాయో అన్నాళ్ళు ఉండేది అక్కడే. వీళ్ళకి వండి పెడతాకి కూరలు తేను, చేపలు తేను వండి వండడం వాళ్ళకి సొంత వాళ్ళకి పెట్టడం అంటే మా అమ్మకి ఎంత ఇష్టమో ఆ ఇష్టమే నాకు వచ్చింది. నాలాగానే రవళి కూడా చేతి ఓపికే బాగా చేసి సొంత వాళ్ళు ఎవరు వచ్చినా పెట్టేస్తుంది చేసి. నాది మళ్ళీ తనకొక్కదానికే వచ్చింది, చేసి పెట్టేద్దాం, వండేద్దాం, వార్చేద్దామని. అది ఒక్కొక్కరు వారసత్వాలు వస్తూ ఉంటాయి, దానికి మార్చలేం మనం, అవి వారసత్వాలు వస్తూనే ఉంటాయి. అలాగే ఒక్కొక్కసారి సెలవులు వస్తే ఆ సెలవులంతా అక్కడ గడిపేసేవాళ్ళు. 7ంటికి వెళ్ళిపోయేవాళ్ళు అన్నాలు కట్టుకుని, చెద్దన్నాలే కూర అన్నాలు కాదు, వెళ్ళిపోయేవాళ్ళు. అన్నాలు వచ్చాక కాకులు వచ్చేస్తాయి, పొడి చేస్తాయి, అది ఇది అని చెప్పి కూర్చోవాలి. నన్ను కూర్చోబెట్టేవాళ్ళు. కూర్చోబెట్టి అన్నాలు లేచిన తర్వాత అప్పటి నుంచి అవి కోసుకునేదాన్ని. గోంగూర, పచ్చిమిరపకాయలు, బెండకాయలు, వంకాయలు ఇలాంటి. నాకు కూడా సరదా, అది కూరగాయలు కదా కోస్తున్నాం కదా చక్కగా. ఆ బెండకాయలు కోస్తున్నా కూడా నూగు అంటూ పోయేది. అవి తింపాలంటే గోళ్ళన్నీ ఇదైపోయాయి, బొత్తిర్లు అప్పుడు తెలియదుగా చేత్తోనే అన్నీ. వంకాయలు తీసినా గోళ్ళు ఇదైపోయాయి, పచ్చిమిరపకాయలు కోసినా, బెండకాయలు కోసినా. గోంగూర ఒకటి తేలిగ్గా కోసేవాళ్ళం కానీ కత్తిమేన్ని కష్టమే, అయినా కూడా సరదా. ఆ సరదాలన్నీ చిన్ననాటియే. ఇప్పుడు మీ పిల్లలకి వెళ్తే కూడా అంత లేవిక. మరి ఇప్పుడు ఏమన్నా పల్లెటూరులో చుట్టాలకి వెళ్ళినప్పుడు ఈ దోస తోటలు, వంగ తోటలు ఉంటాయిగా, వెళ్తే మాత్రం తప్పకుండా మీ పిల్లల్ని తీసుకెళ్ళి చూపించండి. అలాంటి పల్లెటూరులో మీరు ఎకరాలు ఉన్నవాళ్ళు ఉంటాయి చాలగట్టుల్లో అట్లా అనుకుంటే మాత్రం ఎప్పుడన్నా పల్లెటూరు వెళ్ళినప్పుడు మాత్రం ఇలాంటివన్నీ చూపించండి అమ్మా. వాళ్ళు అసలు మర్చిపోలేరు, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఓకేనమ్మా. అలా ఒక్కొక్క సెలవులు ఒక్కొక్క విధంగా గడిపేవాళ్ళం. అసలు ఇక సినిమా అంటే మళ్ళీ మా ఊరు వస్తేనే, మా పిన్నాళ్ళకి మా పిన్ని పిల్లలకి ఎవరికి సినిమానే తెలియదమ్మా. అసలు సినిమా తెలియదు వాళ్ళకి. మోటూరు వచ్చేవారు, మా ఊరు వచ్చేవారు. దేవుడు సంబరం శ్రీరామనవమి మా ఊళ్ళో చాలా బాగా చేస్తారు. శ్రీరామనవమికి అసలు మొత్తం బెలబెల అందరూ వచ్చేస్తారు. శ్రీరామనవమి వస్తుందంటే మా అమ్మ ఒక 2 మరకాలు అనేవాళ్ళే, 2 కుంచాలు పెసలు వేయించేసి పప్పు చేసి పెట్టేయటం. బళ్ళు వచ్చాయమ్మ పూర్వకాలం. నా చిన్నప్పుడు మా పల్లెటూళ్ళలో కూరగాయల బళ్ళు వచ్చాయి. ఉప్పు బండి కూడా బండి మీదే ఉప్పు మూటలు వేసుకెళ్ళేవాళ్ళు. కూరగాయల బళ్ళు వచ్చాయి, దోసకాయలని, పెండలమని ఇలాంటి బళ్ళు వస్తే మా అమ్మ పెండలం మణుగు 8 వీసులు అయితే ఒక మణుగు. అప్పుడు మళ్ళు ఒక 2 మళ్ళు కొని ఒక 16 వీసులు కొనేది. 2 మళ్ళు పెండలం కొనేసి ఇంట్లో ఒక మూల పోసేసేది. ఒక మంచం ఉంటే ఆ మంచం కింద పోసేసేది పెండలం అంతా. చుట్టాలు వస్తారు శ్రీరామనవమికి, వండి పెట్టాలి వాళ్ళకని. ఆ పప్పుచారు పెట్టేయటం, పెద్ద కొండకు పప్పుచారు పెట్టేయటం, ఆ పెండలం కూర వండేయటం. అదేం పెండలం అనమ్మా, అప్పుడు ఇంత దుప్పు పోసి, ఇంత కారం పోసి, ఇంత నూనె పోసి మామూలుగానే కలిపి పెట్టేసేసేది. కడగటం నీట్గా. ఆ పెండలాన్ని కూడా మజ్జిగలు పెరుగులేసి ఎంత బాగా కడిగేదో. పట్టుకుంటే అందులో ఏముండదు, అట్ట కడిగేది పువ్వులాగా. అందులో ఉప్పు, కారం, ఉల్లిపాయలు, చేపచ్చరం అన్నీ వేసి కడిగేసి చేతి పెట్టేసేది నీళ్లు పోసి. అంతే, పైన ఒక దాకా మూత పెట్టేది. ఆవిరికి పోసిన నీళ్ళకి చక్కగా మగ్గిపోయేది. పప్పుచారు పెట్టేది. సాంబార్ గేంబార్ అనేవారు కాదు, పప్పుచారు పెట్టడం, ఈ పెండలం ఇగురు ఇంత కూర చేస్తే ఇంకో పచ్చడి ఏదైనా చేసేది. అంతే. ఎంతంత అన్నాలు తినేవాళ్ళమ్మ. ఆ కూరలు, ఆ టేస్ట్లు. పెండలు ముక్కే తిరగదీస్తుంటే లోపల కూడా ఎర్రగా చారలు దిగేది, నూనె కారం అయ్యి. ఇప్పుడు కూడా మనం పెండలు వండుకుంటాం, లోపలికి చారలు దిగట్లా, ఉలుతుంటే తెల్లగానే ఉంటుంది, కాకపోతే ఉడుకుతుంది అంతే. అప్పుడు చారలుగా పెండల లోపలికి కారము, నూనె అన్నీ జరిగినట్టుండేది. ఆ కూరలు తినేవాళ్ళం. అందుకే అబలాలేనేమనమ్మా. ఇప్పుడు తిన్నా బలం నాకేం కూడా ఏం లేదు. అప్పుడు మా అమ్మ చేత్తో వండిన వంటలు, ఆ చేపలు, మాంసాల కంటే కూడా ఎప్పుడు చేపలేలే. చేపలు, పీతలు ఇలాంటివే. మాంసాలు తక్కువ. పండగ వస్తేనే వేటపోతులు కొయ్యరు కదా ఊళ్ళో, ఎప్పుడన్నా ఉట్టుకొస్తారు. ఎంత దొరుకుద్ది అంతా, ఎంత ఒక 1 కిలో దొరుకుద్ది, ఎక్కువ దొరకదు. చికెన్ కూడా ఉండదు, గుడివాడ వెళ్ళినప్పుడే తెస్తారు. అలాంటి ఎప్పుడు గుడివాడ వెళ్ళరు. పల్లెటూళ్ళు అయితే చేపలు ఎప్పుడూ దొరుకుతాయి. సాయంత్రానికి పలికలు వేసుకుని బొట్టలు వేసుకొని వచ్చేవారు చేపలు అమ్మేవాళ్ళు. ఖచ్చితంగా మా ఇంటికి వచ్చేవాళ్ళు. చుట్టుపక్కల బ్రాహ్మణులని చెప్పానా, అయినా మా ఇంటికి వచ్చేవాళ్ళు, మేము కొంటామని. అలా అమ్మ. అలా ఎంతో తిండి తిన్నాం కాబట్టి ఆ టైంలో ఆ ఉన్న బలమే అనుకుంటున్నా ఇప్పుడు. సత్యం వేరే తర్వాత తిన్నది కాదు.
పెళ్ళి అయిన తర్వాత తిన్నది కాదు. పెళ్ళికి ముందు చిన్నప్పుడు మా అమ్మ వండి పెట్టినవి ఆ పదార్థాలు ఆ టేస్ట్లు అవి తిన్నదే ఇప్పటివరకు నాకు ఉందేమో శక్తి. ఇక అది ఆ భగవంతుడిది, నాకేం లేదు. ఆ తర్వాత సమస్యలు ఆ తర్వాత ఉంటాయి కదా. పోతే ఇప్పుడు టైం అయినట్టుందమ్మా, 10-12 నిమిషాలు దాటిపోయినట్టుంది. మళ్ళీ మంచి రెసిపీ చేస్తాను కదా, అప్పుడు మళ్ళీ మీతో మాట్లాడతా. చిన్నటి జ్ఞాపకాలంటే ఈ 12 నిమిషాలు అట్లాగే చేస్తున్నా. ఓకేనమ్మా, మళ్ళీ రేపు కొన్ని విషయాలు మళ్ళీ మాట్లాడతా. ఓకేనమ్మా, తప్పకుండా చూడండి అమ్మా, ఇది తప్పకుండా చూడండి. ఓకేనమ్మా, బాయ్.